గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని అంటారు కదా. మరి ఆ గురువు కావాలంటే ఎంత గొప్పలై ఉండాలి. గసంటిది వందల మందికి చదువు చెప్పి ఆ తర్వాత లక్షల మంది పోరగాళ్లకు ఉద్యమ పాఠాలు కూడా చెప్పి సరైన తోవల నడిపించిన కోదండరాం సారు మళ్ళా పాత కొలువుకి ఎక్కుతున్నాడంట. కొట్లాట అయిపోయింది కదా, ఇక కొలువుకు పోతా అంటున్నాడు కోదండరాం సారు. పోరగాళ్ళకు చదువు చెప్పేది ఇచ్చిపెట్టి జీతం రాకున్నా సరే అని తెలంగాణ ఉద్యమం చేసిండు. ఎక్కడెక్కడ ఓళ్ళను పట్టుకొచ్చి ఒక్క తాన కూసుండబెట్టిండు. అందరికీ గిట్ల చేయాలి గట్ల చేయాలి అని చెప్పిండు. అంటే బల్లెనే కాదు బయట కూడా సారు ఒక తీరుగా చెప్పాలంటే పాఠాలే చెప్పిండు. బడి పోరగాళ్లకు రాజనీతి శాస్త్రం చెప్పిండు. బయటి జనాలకు రాజ్యాన్ని ఏలుకునే పాఠం చెప్పిండు. బల్లె కట్టె పట్టుకున్నాడు, బయట జెండా పట్టుకున్నాడు. బల్లె పోరగాళ్ళు చెప్తినకపోతే బరిగందుకొని సరిచిండు. లడాయిలకు వచ్చినాక కూడా అట్లనే చేసిండు. చెప్తిన లీడర్లకు జనంతోని జంగు చేసి చెమటలు పట్టించిండు. ఆడ పోరగాళ్ళు తొవ్వకొచ్చినట్టే ఇడ లీడర్లు కూడా తొవ్వకొచ్చిర్రు. బల్లె పోరగాళ్లకు తొడపాసం పెట్టిండు. తెలంగాణ కొట్లాటలకు తొడగొట్టిండు. విద్యార్థులకు రాజనీతి గురించి చెప్పిండు. ఇడ అవినీతిని ఎత్తి చూపించిండు. గంతే కోదండరాం సారు. బల్లె చదువు చెప్పినప్పుడు ఏం చేసిండో తెలంగాణ ఉద్యమంలో కూడా గదే చేసిండు. కాకపోతే ఆడ జర్రంత మందే ఉంటారు పిల్లలు. తెలంగాణ జంగుల 4.5 కోట్ల మంది ఉంటారు. పాఠం గదే గాని పనితనం వేరే చేసిండు. అయ్యా కోదండరాం సారు, ఇన్ని దినాలు తనలేనావు తెలంగాణ కోసం. జీతం జీవితం రెండిడిచి పెట్టినావు. తెలంగాణనైతే వస్తున్నది ఎట్లయినా కాబట్టి మరి వచ్చిన తెలంగాణను కూడా ఒక తోవపంటి నడిపించేటందుకు ఏమైనా చేస్తావు అనుకుంటే మళ్ళా బడికి పోతా అంటున్నావంట. నీ కండ్ల ముంగట్నే 1000 మంది పోరగాలు చచ్చిపోయి మరి వాళ్ళ ఇంట్లోకి దారి చూపించేది ఎట్లనో జర ఏర్పాటు కూడా చేస్తే ఒడిసిపోతుంది కదా. వెనక చీర ఎట్లన్నా బతుకుతారు కానీ. సరే నీ ఇష్టం సార్ కానీ మరి బల్లెకు పోగానే పోరగాళ్ళకి చెప్పురు సారు, అరే నేను చదువు చెప్పేటందుకు వచ్చినా ఉద్యమం చేస్తేందుకు కాదు, నేను ఏదైనా పాఠం చెప్పాగానే జై తెలంగాణ అనేరని. ఎందుకంటే పోరగాళ్ళు ఇంకా తెలంగాణ మత్తుల్నే ఉన్నారు. ఇక అవన్నీ జర పక్కకు పెట్టి ఆ పోరగాళ్ళ కన్నా మంచిగా పాఠాలు చెప్పి నిమ్మలంగా ఉండు సారు. ఇక నీకు శనార్థి అంటున్నారు సార్ జనం.